అంటే కోట్ల గ్రూప్ తెలుగుదేశం కాదా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం కాదా? అట్లా ఇంతకుముందు అది చెప్పండి, ఇదే పని మేము అసలు ఎలక్షన్ అప్పుడే చేసేవాళ్ళం. సరే, ఎందుకు మనము పార్టీలో ఉన్నాము, పార్టీకి ద్రోహం చేయకూడదు అనే ఉద్దేశంతో సపరేట్గా మా మధు నేను మాట్లాడుకొని ప్రకాష్ రెడ్డి పిలిపించి 4 మండలాలను పిలిపించి మీటింగ్ పెట్టించి ఆయనతోని అందరు ఖచ్చితంగా మనం పార్టీకి ద్రోహం చేయకూడదు, అందరు ఖచ్చితంగా మనం తెలుగుదేశం చేయాలని చెప్పి ఆయనతో చూపించడం జరిగింది. సరే, అక్కడి నుంచి అభ్యర్థిని ప్రకటించినాక 2 నెలల వరకు కూడా అభ్యర్థి కోరుమూరుకు రాలేదు. ఏమి పరిస్థితి? ఆ మీటింగ్ అయిపోయినాక వస్తాడేమో చూస్తే కూడా రాలేదు. కరెక్ట్ 2 నెలలు అయిపోయింది. సరే అని చెప్పారని చంద్రబాబు నాయుడు గూడూరుకు వస్తున్నాడు అని చెప్పారంటే అప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని రాత్రి పోయి గూడూరులో కలిసి, సార్ మీరు అభ్యర్థులు ప్రకటించి 2 నెలలు అయిపోయింది, ఇంతవరకు అభ్యర్థులు మాకు గూడూరులోకి రాలేదు, అభ్యర్థి లేకుండా మేము ప్రచారం ఇంకా స్టార్ట్ చేయాలా, మేమంతా చేయాలనే ఉద్దేశంతో ఉంటే కూడా అసలు మమ్మల్ని ఇది చేయడం లేదు, ఇది పరిస్థితి అని చెప్పారంటే ఆయన తొందరగా పడద్దు, వేరే నిర్ణయాలు తీసుకోవద్దండి, మీకు ఎందుకు నేను చూసుకుంటానని చెప్పడం జరిగింది. సరే, ఆయన ఏం చెప్పినాడో ఏమో. మరునాడే దశగిరి ఫోన్ చేసి వచ్చినాడు, 3 రోజులు ప్రచారం చేసినాము. ఇంకా తర్వాత